చిక్కాల బాలకృష్ణ, బీఆర్పురం మండలం రేగపల్లి గ్రామం ఇప్పుడు మనం ఉన్నది పోలవరం జిల్లా. ఈ గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. దీనికి అంటే సత్యసాయిబాబా గురించి వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే వినడం, పేపర్లో టీవీల్లో ఉండడం చూడడం తప్ప వెళ్ళలేదు. మేము కూడా పుట్టపర్తి వెళ్ళాలని చెప్పని అనుకుంటా ఉన్నాము. ఈ మందిరాన్ని కట్టడానికి ఈ గ్రామానికి సంబంధించిన మరి స్వామి భక్తులు ముంజుపు సాయిబాబు గారు మా వద్దకు రావడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దానికి అనుకూలంగా మరి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి గుడి ఉందో ఈ ప్రదేశం బాగుంటుంది. కాకపోతే ఇది కోటమైసమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి. ఆ గ్రామంలో ఈ ప్లేస్లో మనం మందిరాన్ని కట్టాలి అని అంటే గ్రామ పెద్దగా మరి మీ అంతా సహకారం కావాలి అని చెప్పని అడగడం జరిగింది. ఆయన అడగడమే నేను ఫస్ట్ నుంచి కూడా సాయిబాబా భక్తుణ్ణి. అసలు ఇంకేమీ ఆలోచించకుండా సరే అని చెప్పనేసి గుడి కట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది అని చెప్పని మరి ముందుకు వచ్చి గుడి కట్టుకోవడానికి మా గ్రామస్తులందరికీ కూడా చెప్పి, నాతోటి గ్రామ పెద్దలందరికీ కూడా చెప్పి ఈ ప్రదేశంలో మరి వారు గుడి కట్టుకుంటా ఉంటానన్నారని చెప్పని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చి సత్యసాయిబాబా మందిరాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాము, గ్రామస్తులుగా మేమందరం సహకరిస్తాము, ఈ ప్రదేశంలో గుడి కట్టుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని రాసిమ్మని చెప్పారు. అలాగే గ్రామస్తులుగా గ్రామ పెద్దలుగా మేమంతా కూడా రాసివ్వడం జరిగింది. తదనంతరం వేగంగా చాలా స్పీడ్గా మంచిగా కట్టడం జరిగింది. సుమారుగా 100-150 మందిని పెట్టి ఇక్కడ పెట్టవచ్చు. ఎంత బాగా గుడిని కట్టారు. దీనికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామస్తులుగా గ్రామ పెద్దలుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి గురువారం కూడా సాయంత్రం పూట వచ్చి 1 గంట సేపు భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చక్కగా మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ గుడి కట్టడం వల్ల అంటే సహజంగా ఎప్పుడైనా కానీ గుడి ఓపెనింగ్కి మామూలుగా వచ్చి మనం చెప్పడం, పాంప్లెట్ ఇవ్వడం, ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ముంజుపు సాయిబాబు గారు ఎవరైనా సభ్యులు ఉన్నారు నేరుగా వచ్చి స్వామివారితో కూడినటువంటి ఒక ఇన్విటేషన్ని, ఒక వెడ్డింగ్ కార్డు లాగా అలా కొట్టించిన కార్డుని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి. మరి ఆ రోజు కార్యక్రమానికి మేమంతా కూడా వచ్చాము. వస్తే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు, జిల్లా రాష్ట్ర కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు వచ్చారు. కమిటీ సభ్యుల్ని, ఉన్నటువంటి భక్తుల్ని చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది.